కరీంనగర్ నగరంలోని 64వ డివిజన్లో నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక వారోత్సవ సభ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కౌన్సిలర్ శ్రీజా గారు పాల్గొని మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలు పునరావృతం కాకుండా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పలు సంస్కరణలను చేపట్టుతూ ప్రజల అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని తెలిపారు. 2 సంవత్సరాల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజాహిత కార్యక్రమాలతో ప్రజల మన్ననలు పొందుతున్నామని పేర్కొన్నారు. ప్రజల కోసమే ప్రభుత్వం, ప్రజాహితమే మా లక్ష్యం అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం సేవాభావంతో పనిచేస్తోందని స్పష్టం చేశారు. మేము పాలకులం కాదు, ప్రజల సేవకులం మాత్రమే అనే సందేశంతో ముందడుగు వేస్తున్నామని ఆమె భావోద్వేగంగా వెల్లడించారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం ప్రతి అడుగు వేస్తోందని ఆమె అన్నారు. ప్రజాప్రభుత్వం బాధ్యతలు స్వీకరించి 2 సంవత్సరాల 3 నెలలు పూర్తయింది. ఆర్థిక సవాళ్లను అధిగమిస్తూ గత పాలకుల తప్పిదాలను సరిచేస్తూ సంక్షేమం, అభివృద్ధి విషయంలో రాజీ పడకుండా మన ప్రభుత్వం పనిచేస్తుంది. మేం పాలకులం కాదు, సేవకులం అన్న భావంతో ప్రజల ఆకాంక్షలను, అవసరాలకే కేంద్ర బిందువుగా నిత్యం శ్రమిస్తున్నాం. ప్రతి నిర్ణయంలో ప్రజల మేలు, సామాజిక బాధ్యత, రాష్ట్ర భవిష్యత్తు దృష్టిలో పెట్టుకున్నాము. ఉప ఎన్నికల, పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికల వరుస విజయాలతో ప్రజాపాలనకు మీ ఆమోదం, మద్దతు ప్రకటించారు. మీరు ఇచ్చిన ఈ ఫలితాలు మా బాధ్యతను మరింత పెంచుతాయి.